హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'అతనితో కలిసిన రాత్రి' ఎపిసోడ్ 97. నేను నీలానే ఇప్పుడే వద్దు అనుకున్నా. చూసావు కదా! నీ అల్లుడు ఎంత ఫాస్ట్‌గా వస్తున్నాడో అంది అను. అబ్బా! వదిలేయవే ఎప్పుడో ఒకప్పుడు అవుతుంది అని మోక్ష ఆ మాట దాటివేస్తూ ఉంటే, హే! మా మోక్ష సిగ్గుపడుతుందా? అని అను ఆట పట్టిస్తూ ఉంటుంది మోక్షని. అను గొంతు వినగానే మహేశ్వరి, మంజుల గారు బయటకి వచ్చి, అమ్మా అను తల్లి ఎలా ఉందని చెప్పారమ్మా? అంతా బానే ఉందా ఆరోగ్యం? బావుందని చెప్పారా డాక్టర్ గారు? అని అడిగారు మంజుల, మహేశ్వరి గారు. ఆ! అంతా బానే ఉందని చెప్పారు పెద్దమ్మ, అత్తయ్య. మెడిసిన్ కూడా రాసిచ్చారు. ఇదిగోండి తీసుకొచ్చుకున్నాను అని చెప్పింది అను. విక్రమ్ కూడా కార్ పార్క్ చేసి వచ్చి కూతుర్ని ఎత్తుకొని ఆటాడిస్తూ ఉంటాడు. నా బంగారు తల్లి ఏం చేస్తుంది? అని ఇప్పటి వరకు మిస్ అయ్యాడు కదా కూతుర్ని. ఇక వాళ్ళ డ్యాడీని చూడగానే ఎవ్వరిని పట్టించుకోకుండా వాళ్ళ డ్యాడీతో ఆటలాడుతూ ఉంటుంది అన్వి పాప. మా అన్వి పాప తమ్ముడిని తీసుకొచ్చుకుంటుంది కదా! అయితే అని మంజుల గారు మనవరాల్ని ఎత్తుకొని ముద్దులు పెడుతూ, "నీకు తమ్ముడొస్తున్నాడు తెలుసా బంగారు తల్లి" అని అన్నారు. అన్వి పాపకి అదేం తెలియదు కదా! వాళ్ళ నానమ్మ అడుగుతూ ఉంటే తన బోసి నోటితో నవ్వుతూ ఉంది. తమ్ముడు కావాలా తల్లి? నీకు తమ్ముడొస్తాడా? చెల్లి వస్తుందా? అని అడుగుతూ ఉంటే గట్టిగా నవ్వుతూ వాళ్ళందరినీ సంతోషపెడుతూ ఉంటుంది అన్వి. ఇప్పటివరకు మహేశ్వరి, మంజుల గారు కిచెన్‌లో కష్టపడి చేసిన లడ్డూలు తీసుకువచ్చి విక్రమ్, అను నోర్లు తీపి చేస్తారు. ఇంత మంచి శుభవార్త నిన్న అలాంటి సమయంలో తెలిసింది. అసలు ఈ న్యూస్‌ని మనం సంతోషంగా తీసుకోలేకపోయాం అని కొడుకు, కోడలు నోరు తీపి చేసి అన్వి పాపకి కూడా లడ్డు కొద్దిగా తినిపిస్తూ ఉంటారు మంజుల గారు. ఇక వాళ్ళ నానమ్మ తియ్యగా లడ్డూ పెడుతూ ఉంటే, వద్దు అనకుండా ఇంకా కావాలి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది అన్వి. అయ్యో! అది స్వీట్ నాన్న. అది తింటే దగ్గొస్తుంది తెలుసా? కొంచెం చాలు నాన్న. ఇప్పుడే అంత తినకూడదు అని చెప్తూ ఉంటే వాళ్ళ అమ్మ మీదకి గొడవకి పోతుంది. అదే కావాలి అని ఇంకా ఏది వద్దు అనేసి. అన్వి పాప గోలకి విక్రమ్ నవ్వుతూ, "ఏం కాదు మమ్మీ కాస్త పెట్టు. కొద్దిగానే పెట్టావు కదా!" అన్నాడు. "వద్దు నాన్న దగ్గు చేస్తే మళ్ళీ త్వరగా పోదు నీ కూతురికి. నీ కూతుర్ని పట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరగాలి మళ్ళీ. అసలే అను ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. తను పాపను పట్టుకొని హాస్పిటల్ చుట్టూ ఏం తిరుగుతుంది చెప్పు? పాపను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటు అనుని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి సమయంలో మంచి ఫుడ్ తినాలి. ఇలా ఏది పడితే అది తినకూడదు. సరేనా?" అని అన్వి తల్లి, "అది వద్దమ్మా! నా బంగారు తల్లి కదా! నీకు నేనాం పెడతానురా! ఇలా దా పెరుగన్నం తింటావా నువ్వు?" అని మంజుల గారు మనవరాల్ని ఎత్తుకొని బయట తిప్పుతూ కాస్త కర్డ్ రైస్ తినిపించగానే అప్పుడు కడుపు నిండా తిని నిద్రకు వచ్చి మంజుల గారి భుజం పైనే వాలి పడుకుంటూ ఉంటుంది అన్వి కళ్ళు నలుపుకుంటూ. "ఇదిగోరా నీ కూతురు పడుకుంది. స్వీట్ కొద్దిగా పెట్టినందుకు చూసావా గయ్యాళి ఎలా అల్లరి చేస్తుందో?" ఈ పొట్టి రాక్షసికి కనిపించకుండా పెట్టాలి. ఇక నుండి స్వీట్స్ తిను చూడకుండా పెట్టాలి అమ్మ అని తల్లి ఇదిగో పాపను పడుకోబెట్టు అని కోడలి చేతికి ఇస్తారు మనవరాల్ని. అలాగే అత్తయ్య అని కూతుర్ని తీసుకొని వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళింది అను. పాపని పడుకోబెట్టిరా తల్లి భోజనం చేదువు గాని అని పిలిచారు మహేశ్వరి గారు. లేదు పెద్దమ్మ. నేను బయటే తినొచ్చాను. మీరు తినేయండి. నేను కాసేపు పడుకుంటాను అని అను రూమ్‌లోకి వెళ్ళి పాపని పడుకోబెట్టి, తను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అన్నీ వేసుకొని, అను బెడ్ పైన పడుకుంది. విక్రమ్ కాసేపు అత్త, అమ్మతో, చెల్లితో మాట్లాడి ఇక ఆఫీస్‌కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేక అను దగ్గరికి వెళ్లి పడుకున్న కూతుర్ని, భార్యని కంటి నిండా చూసుకుంటూ ఇంటి దగ్గర నుండి ఆఫీస్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా చాలా సేపు పడుకున్న తల్లి కూతుర్లకి అస్సలు మెలకువ రాలేదు. అను కన్నా ముందే అన్వీనే లేచి అమ్మా అని ఏడుస్తూ ఉండడంతో విక్రమ్ అతడి పని పక్కన పెట్టి వెళ్లి కూతుర్ని ఎత్తుకొని ఏంటి నాన్న ఆకలవుతుందా? అమ్మ కావాలా? అని అడిగాడు. అని తన చిన్న గుండుని గిరగిరా ఊపడంతో ఇదిగో ఇక్కడే ఉంది మమ్మీకి అయింది కదా! నీకు తమ్ముడొస్తున్నాడు కదా! ఇప్పుడు మమ్మీని అస్సలు విసిగించుకోద్దు. సరేనా? నువ్వు గుడ్ గర్ల్‌లా ఉండాలి. నా బంగారు తల్లి గుడ్ గర్ల్ కదా! అమ్మని విసిగించకూడదు. చక్కగా ఆమె తినాలి, ఆడుకోవాలి, బజ్జుకోవాలి. అమ్మని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. పడుకుంది చూడు, అమ్మకి ఆయి వచ్చింది కదా!
పడుకుంది అని విక్రమ్, అను తలని నిమురుతూ ఉంటే, అన్వి పాప కూడా విక్రమ్ ఒళ్ళో నుండి లేచి వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని, వాళ్ళ అమ్మ తలని నిమురుతూ ఉంటుంది విక్రమ్ చేసినట్టుగా. "అరెరే! నా బంగారు తల్లి మమ్మీని చూసుకుంటావా నువ్వు?" అని విక్రమ్ అనగానే, "చూసుకుంటాను" అన్నట్టుగా తల ఊపుతూ, చక్కగా నవ్వుతూ ఉంటుంది. నా బంగారు కొండలు అన్నీ అర్థమవుతున్నాయి కదా నా తల్లికి అని కూతుర్ని ఎత్తుకొని ముద్దు చేసి, కిందికి కాల్ చేసి పాపకి పాలు తీసుకురమ్మని చెప్పడంతో మెయిడ్ వచ్చి పాప కోసం పాలు ఇంకా బిస్కెట్స్ ఇచ్చి వెళ్ళడంతో అను లేచే వరకు అన్వికి బిస్కెట్స్ తినిపించి పాలు తాగించాక తనని బెడ్ మీద వేయడంతో ఆడుతూ ఉంటుంది అన్వి పాప బొమ్మలతో. పాప ఆడుతూ కేరింతలు కొడుతూ ఉంటే అనుకి కూడా మెలకువ వచ్చి మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది పాప వైపు. ఇక వాళ్ళ అమ్మ వైపు చూడడంతోనే బొమ్మలన్నీ వదిలేసి వాళ్ళ అమ్మ మీదకి వెళ్ళి పడుకొని అమ్మా అమ్మా అని ఆడుతూ ఉంటుంది. నా బంగారు తల్లి లేచిందా అని కూతుర్ని హత్తుకొని ఆమ్ తినిందా నా బంగారు కొండ అని అడిగింది. అన్నిటికీ కూతురు నవ్వుతూ ఉంటే ఇప్పుడే పాలు తాగి ఆడుకుంటుంది అని చెప్పాడు విక్రమ్ అను పక్కన వచ్చి కూర్చొని. ఓ అని అను పాపని పక్కకి కూర్చోబెట్టి అను లేచి కూర్చోవడంతో ఎలా ఉంది ఒంట్లో అంతా ఓకేనా అని అడిగాడు విక్రమ్. హా బాగున్నా విక్రమ్ గారు అంది అను. లేదే మొహం అంతా పీక్కుపోయింది చూడు ఎలా ఉన్నావో. కాస్త ఫుడ్ గట్టిగా తినవే నాకే టెన్షన్‌గా ఉంది. నీకెలా ఉందో నాకు తెలియదు. కానీ ఇద్దరు పిల్లల్ని ఎలా క్యారీ చేస్తావో ఏంటో చాలా భయంగా ఉంది నాకు అని అనుని హత్తుకొని ఇంత త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని తెలిస్తే ప్రికాషన్స్ అన్నా తీసుకునే వాళ్ళమే. నీ గురించి నాకు టెన్షన్‌గా ఉంది. నీ హెల్త్ ఎలా ఉంటుందో ఏంటో. మళ్ళీ ఇంత త్వరగా ప్రెగ్నెన్సీ కదా! ఫస్ట్ అప్పుడే చూశాను కదా! ఎంత ఇబ్బంది పడ్డావో. అన్వి పాప అప్పుడు అమ్మో! ఆ పెయిన్స్ తలుచుకుంటే నీకన్నా ముందు నాకే భయంగా ఉంది అన్నాడు విక్రమ్. అబ్బా! విక్రమ్ గారు మీరు కంగారు పడకండి అన్నిటికి. నేను నా పాపని, బాబుని అలాగే మిమ్మల్ని, అత్తయ్య, మావయ్యని, మీ చెల్లిని కూడా బాగా చూసుకుంటాను. సరేనా? నాకెలాంటి ఇబ్బంది ఉండదు. నేను చాలా బాగున్నాను. అనవసరంగా మీరు టెన్షన్ పడకండి అని చెప్పింది అను. హ్మ్. ఏదైనా కాస్త ఇబ్బంది అనిపించినా చెప్పు. సరేనా? ఊరికే కిందికి, మీదికి తిరగకు. ఏదైనా కావాలి అంటే ఫోన్ చెయ్యి. పని వాళ్ళని తీసుకొచ్చి ఇస్తారు. అంతే తప్పితే నువ్వక్కడికి, ఇక్కడికి తిరుగుతాను అంటే ఊరుకోను. కాళ్ళు విరిచేస్తాను. అర్థమైందా? నీ హెల్త్ ఇంపార్టెంట్ నాకు. ముందు చెప్తుంది. అర్థమవుతుంది కదా! అన్నాడు విక్రమ్. అర్థమవుతుంది సార్. మీరు మరీ నన్ను భయపెట్టకండి. మీరు చెప్పినట్టే వింటాను కదా! అంది అను. వాళ్ళ మమ్మీ, డ్యాడీ అంత దగ్గరగా ఉండేసరికి అన్వి పాప ఏడుస్తూ తనని చూడట్లేదు అని వెళ్ళి వాళ్ళ అమ్మని అతుక్కుపోయి ఏడుస్తూ ఉంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.